సోపతులు 1 hour 30 minutes రన్ టైంతో వీటీవీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నాకైతే ఓవరాల్గా అయితే ఒక్కసారి పర్లేదు, బాగానే అనిపించింది న్యాచురల్గా. ఇంకా కరోనా టైంని ఈ సినిమాకి బాగా యూజ్ చేసుకున్నారు. ఇంకా మంచి ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా ఇది. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక బాల్య స్నేహితులు ఒక అనుకోని ఒక కారణం వల్ల విడిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసారా లేదా అన్నదే స్టోరీ లైన్. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక్క 2 వల్గర్ డైలాగులు ఉన్నాయి, అవి తప్పితే మిగతాదంతా ఫ్యామిలీతో చూసే మూవీ. బేసిక్గా చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది కూడా. ఇంకా సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే బాగా కొత్తగా చూపించారు న్యాచురల్గా. ఇంకా తీసుకున్న పాయింట్ కూడా బాగా అనిపించింది. ఇంక యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. చిన్నపిల్లలైనా వాళ్ళ యాక్టింగ్ ఏమాత్రం తీసిపోలేదు. నిజంగా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా వాళ్ళతో అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేయించిన డైరెక్టర్ గారికి యాడ్సప్ చెప్పాలని నిజంగా. ఇంక ఈ మూవీలో లాస్ట్ 30 minutes అయితే చాలా బాగా అనిపించింది. తీసుకున్న పాయింట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి నాకు. ఇంక ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే మనకు కూడా మనం బాల్యం గుర్తొచ్చేలా ఉంటాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, బాగానే అనిపించింది. సాంగ్స్ అయితే బాగున్నాయండి, వినడానికి బాగా అనిపించాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈజీ న్యాచురల్ మూవీ, ఒక్కసారి చూసే విధంగానే ఉంటుంది. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 275/5.